హైదరాబాద్ లో మరొకసారి హత్య కలకలం రేపింది. మరి దీనికి సంబంధించి ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేసి పరారైనట్లుగా కూడా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది పాత బస్తీలోని అనే విషయం అయితే మనకి మరిన్ని వివరాలు అందించడానికి ఈ రోజు రెడ్ టీవీ రిపోర్టర్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్య చెప్పు, అక్కడ ఏం జరిగింది? హత్య అంటే ఎవరు హత్య చేశారు, అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? రైట్ అక్క, మనం ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్నాం. ఇక్కడ ఈ చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ హత్య అయితే కలకరం లేపింది. సో ఇది నైట్ జరగడంతో, నైట్ కూడా అంటే ఇది ఒక పబ్లిక్ ఏరియా కాబట్టి వైన్స్ ఇక్కడే ఉంది, పెట్రోల్ బంక్ ఇక్కడే ఉంది, ఫుల్ పబ్లిక్ కూడా ఉన్నారు. సో అంత పబ్లిక్ లో కూడా ఇక్కడ ఈ హత్య జరగడం అయితే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఏం జరిగిందని ఒకసారి మనం చూసుకుంటూ వస్తే ఈ హైదరాబాద్ పాత బస్తీలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంటుంది. ఇది చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని శంషేర్ గంజ్ రోడ్డు, మీకు చూపిస్తాను ఒకసారి రోడ్డు కూడా. శంషేర్ గంజ్ రోడ్ లో అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తి పైన అయితే కత్తితో అయితే దాడి చేయడం అయితే జరిగింది. సో ఒకసారి ఈ రూట్ మొత్తం కూడా మీరు చూడొచ్చు. ఇటువైపు ఏమో క్లీన్ గా ఉంది. సో కాకపోతే ఈ మెయిన్ రోడ్ మీద జరిగింది. సో ఒకసారి ఈ మెయిన్ రోడ్ చూడొచ్చు. ఇక్కడ తుల్జా భవాని అనే ఒక వైన్ షాప్ కూడా ఉంది అక్క. సో ఇటువంటి ఒక వైన్ షాప్, మళ్ళీ ఇటు పక్క పెట్రోల్ బంక్ కూడా ఉండడం జరిగింది, భారత్ పెట్రోల్ బంక్. సో ఇంత పబ్లిక్ ఏరియాలో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో ఎందుకు చంపారు, ఎవరు చంపారు, అసలు ఎలా జరిగింది అనేది ఒకసారి మనం చూస్తూ వస్తే, ఇది తుల్జా వైన్ షాప్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి పైన అయితే జరిగింది. ఇక్కడ సతీష్ చావ్లా అనే ఒక వ్యక్తి పైన గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఆకస్మికంగా అయితే దాడి చేయడం అయితే జరిగింది. కత్తితో అయితే దాడి చేసి విపరీతంగా పోట్లు పొడిచారు. సో ఫుల్ గా రక్తస్రావం అయిపోయింది ఆ సతీష్ చావ్లా అనే వ్యక్తికి. అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. అయితే ఇది వెంటనే జరిగిన పబ్లిక్ ఏరియా కాబట్టి సో ఈ ఘటన చోటు చేసుకోగానే సో మొత్తం చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా గ్యాదర్ అయిపోయారు. అసలు ఏం జరిగిందని వాళ్ళకు కూడా అర్థం కాలేదు. సో పడిపోయిన వ్యక్తిని కదిపే ప్రయత్నం చేశారు, బతుకున్నారా లేదా అని ఒకసారి చెక్ చేశారు. సో ఇదంతా జరిగిన తర్వాత, ఇంత రక్తస్రావం అవుతున్న తర్వాత అంబులెన్స్ ఫోన్ చేసి అక్కడ ఉన్న పబ్లిక్ అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. కాకపోతే అప్పుడే వాళ్ళు డిక్లేర్ చేశారు అతను అక్కడికే చనిపోయాడని చెప్పేసి. సో అలా తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో అయితే జరిగింది. సో వెంటనే ఆ తర్వాత చెత్రినాక పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడంతో అక్కడ ఉన్న పబ్లిక్ వాళ్ళు కూడా వెంటనే వచ్చేసారు. సో ఇక్కడ కేసు నమోదు చేస్తున్నారు, దీనిపైన ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చేయడం వెనకాల ఉన్న ప్రధాన మోటివ్ ఏంటి అనేది అయితే ఇప్పటి వరకు కూడా తెలీదు. సో అతన్ని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, అతని కోసం గాలింపులు కూడా చేపడుతున్నారు. ఇక్కడ పబ్లిక్ ఏరియా కాబట్టి కొన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, వాటిని విజువల్స్ కూడా వాళ్ళు సేకరిస్తున్నారు. సో ఎవరు చేశారన్న దానిపైన అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. సో తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. సో ఇంకా కూడా నిందితుడు పరాయిలోనే ఉండడం జరిగింది. మరి అతన్ని ఒక 1-2 days లో అయితే పట్టుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సో ఘటన పైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం, తొందరలో పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా చెత్రినాక పోలీసులు అయితే చెప్పడం జరిగింది. సో ఏదేమైనా ఇంత పబ్లిక్ ఏరియాలో ఆదిత్య, ఇప్పుడు మీరున్న ప్లేస్ చూస్తే అక్కడ ప్రస్తుతానికి అయితే పోలీసులు ఎవరు కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. సో అక్కడ ఏమైనా అంటే పోలీసులకి సంబంధించి, ఆ క్రైమ్ కి సంబంధించి గానీ అక్కడ ఆ ఏరియాని ఏమైనా బ్లాక్ చేసినట్లుగా ఏమైనా ఉందా? మనకి విజువల్స్ లో అయితే అలా కనిపించట్లేదు. సో పోలీసులు ప్రస్తుతం ఎందుకు లేరు అంటే ఒక క్లారిటీ అనేది ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అక్కడ? అక్కడ ఇది నైట్ పూట జరిగింది. సో అక్కడ జరిగిన వెంటనే పోలీసులు వచ్చేసి అక్కడ ఉన్న వివరాలు సేకరించేసి అక్కడ ఉన్న ఆధారాలను కూడా సేకరించేశారు. సో ఇది పబ్లిక్ ఏరియా, ఇది మళ్ళీ మెయిన్ రోడ్ కాబట్టి, రహదారి కాబట్టి ఇక్కడ వెహికల్స్ మీరు చూడొచ్చు ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, అసలు ఏమాత్రం కూడా గ్యాప్ లేదు, మన వెహికల్ పెట్టడానికి గ్యాప్ లేదు, అటువంటి ఒక పొజిషన్. సో ఇటువంటి పరిస్థితుల్లో సో నైట్ జరిగిన అప్పుడే ఆధారాలు సేకరించేసుకున్నారు. సో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసేసి డే కల్లా క్లియర్ చేయడం జరిగింది. సో అందుకోసం ఇక్కడ పోలీసులు లేరు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరికింది. మళ్ళీ సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా చూడొచ్చు. సో పెట్రోల్ బంక్ కూడా ఉంది. సో ఎంత ప్రధాన రహదారి, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో కూడా చూడొచ్చు. సో ఇక్కడ వైన్స్ కూడా ఉంది. సో ఇటువంటి ఒక పబ్లిక్ ఏరియాని క్లోజ్ చేయడం అనేది ఉండదు కాబట్టి పోలీసులు కూడా ఇక్కడ వివరాలను అయితే సేకరించేసుకుని, ఆధారాలని సేకరించేసుకుని సో క్లియర్ చేసేస్తారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఎవరు, ఎందుకు చంపారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దాని పట్ల అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో అంత మేరకు అయితే ఇదైతే ఉండడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఏరియా కాబట్టి, ప్రధాన రహదారి కాబట్టి ఇక్కడ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చేసేసారు. సో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఆధారాలు అయితే మొత్తం కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఓన్లీ ఇప్పుడు ఆ నిందితుడు ఎవరు అన్న దానిపైన అయితే గాలింపు చర్యలు చేపట్టారు. రైట్ ఆదిత్య, మనం తీసుకుంటే పాత బస్తీలోనే తరచుగా కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అందుకనే మనం చూస్తూ ఉంటాము, ఎక్కడికక్కడ మీరు అన్నట్టుగా కెమెరాస్ అవి కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటాయి.
సో బట్ ఈ టైంలోని ఎవరైతే వ్యక్తి పొడిచి పరారైపోయారో అంటే వాళ్ళు ఒక్క వ్యక్తిగా గుర్తించారా, లేకపోతే మరికొంతమంది వ్యక్తులు దాడి చేసి అలా అటాక్ చేశారు అనే వివరాలు ఏమైనా తెలిసాయా? ఒకటే కమ్యూనిటీకి చెందిన వ్యక్తులా లేదా ఇతర కమ్యూనిటీస్ ఏమైనా దానిలో ఉన్నాయి అనే వార్త ఏమైనా అక్కడ స్ప్రెడ్ అవుతుందా? రైట్, ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే దీన్ని చేశాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అయితే పోలీసుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ మార్వాడికి చెందిన వ్యక్తి ఇటువంటి ఘాతకానికి పాల్పడ్డాడు ఒక వ్యక్తి అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానిపైన కూడా క్లారిటీ అయితే లేదు. సో అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలాలి. సో ఒక్కరే వచ్చేసి ఈ విధంగా పోయారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా చంపారు, గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది అనే దాని పట్ల కూడా ఎవరికి క్లారిటీ లేదు. డైరెక్ట్ వచ్చేసి పొడి చేయడంతో చుట్టుపక్కల జనాలు కూడా ఆపే ప్రయత్నం చేశారని కూడా చెప్తున్నారు. కానీ అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఒక సడన్ గా అయిపోయింది. సో అలా గాయాలతో పడిపోవడం, రక్తస్రావం అయిపోవడం, తీవ్రంగా గాయపడడం, తర్వాత అతను పొడి చేసిన తర్వాత అతను పారిపోవడం, సో ఇలా టోటల్ గా 1 by 1 స్పీడ్ గా జరిగిపోవడంతో అక్కడ ఉన్న జనాలకు కూడా అర్థం కాలేదు. సో వాళ్ళు కూడా ఒక భయంలో ఉంటారు. అంటే ఒక వ్యక్తి కత్తి తీసుకొని అతను పొడుస్తున్నా అంటే ఆపాలా వద్దా, మనల్ని ఏమన్నా అతను దాడి చేస్తాడా అన్న అనుమానాలు వాళ్ళలో కూడా ఉంటాయి కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి ఇది ఈ విధంగా జరిగిపోయింది. సో ఒక వ్యక్తి మాత్రమే దాడి చేశాడు, అతను కూడా ఎవరో మార్వాడి వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలాల్సిన ఉంది. వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు లేరా అక్కడ స్పాట్ లో? చనిపోయిన వ్యక్తికి సంబంధించి సతీష్ చావ్లా అని పేరు మాత్రమే బయటకు వచ్చేసింది. సో అతను ఎవరు, అతని ఇన్ఫర్మేషన్ ఏంటి ఇది కూడా తెలియదు. ఇది అంటే నైటే జరిగింది కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ సేకరించే ప్రయత్నంలోనే పోలీసులు అయితే ఉన్నారు. సో మేబీ వాళ్ళు ఈవినింగ్ లేకుంటే రేపటిలోపు దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ముందే పరిచయం ఉందా, చనిపోయిన వ్యక్తికి చంపిన వ్యక్తికి ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా, మన పాత కక్షలు ఉన్నాయా, ఇటువంటివన్నీ కూడా తేలాల్సింది. సో ఆ కోణంలోనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో రేపటిలోపు వల్ల ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు చంపింది ఎవరు అన్న దానిపైన కూడా ఆ పేరు తెలియదు, అతను ఎవరో తెలియదు. సో చనిపోయిన వ్యక్తి పేరు మాత్రం సతీష్ చావ్లా అని తెలిసింది, కానీ అతను ఎవరు, ఏం చేసేవాడు అనేది అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా లభ్యం కాలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో అయితే ఇది ఉంది. సౌదీ గారు రైట్, ఇప్పుడు అక్కడ మీరు చెప్పినట్లుగా చూసుకుంటే ఒక 2-way రోడ్ ఉంది, ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది, అండ్ పెట్రోల్ బంక్ అండ్ వైన్ షాప్ కూడా ఉన్నాయి అక్కడ మనకి. సో వీళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళకి సంబంధించి ఎవరైనా అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా ఏదైనా చెప్పడం జరిగిందా దీనికి సంబంధించి? అంటే కొంతమంది వైన్ షాప్ కాబట్టి అది 11 కి క్లోజ్ అయిపోతుంది. సో ఇది ఆ తర్వాత అర్ధరాత్రి జరిగిందని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ మన పెట్రోల్ బంక్ ఉంది కాబట్టి సో పెట్రోల్ బంక్ కి వస్తూ ఉంటారు పబ్లిక్. అయితే ఇది మెయిన్ రోడ్ కాబట్టి చాలా మంది పబ్లిక్ అయితే వచ్చారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది సడన్ గా అయిపోయింది, వచ్చారు, పొడి చేశారు, పోయారు అన్నట్టుగానే అయింది. అంటే వాళ్ళు దాన్ని గ్రహించే లోపల ఇదంతా జరిగిపోయింది. ఆ తర్వాత వ్యక్తి కింద పడిపోయి ఉన్నాడు, ఫుల్ గా బ్లీడింగ్ అవుతుంది. దాంతో అతను ఎవరు ఏంటి అనేది మొత్తం అతని చుట్టూ జనాలందరూ కూడా భూమి కూడారు. అతనికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో వాళ్ళు కలిపే ప్రయత్నం చేస్తున్నారు, లేపే ప్రయత్నం చేస్తున్నారు అతన్ని. ఒక వ్యక్తి హిందీలో కూడా మాట్లాడుతున్నాడు, ఇలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, స్పాట్ లో అయిపోయింది అని చెప్పేసి. సో అలా ఇక్కడ ఉన్న వాళ్ళలో అయితే కొంతమంది చూసిన వ్యక్తులు అయితే ఇది సడన్ గా అయిపోయింది, ఒక వ్యక్తి వచ్చేసాడు, పొడి చేశాడు, పారిపోయాడు, అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించాము, పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. సో అంతవరకు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఇది వాళ్ళేదో చూసేసారు, సడన్ గా అయిపోయింది అన్నట్టుగానే జరిగిపోయింది ఇది. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా పెద్దగా ఏమైతే తెలియదు దీని గురించి. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అయితే తేలాల్సింది. రైట్ ఆదిత్య, మొత్తానికి అయితే అక్కడ పరిస్థితి అయితే మాత్రము పోలీసులు ఎవరు కూడా అక్కడ లేరు, మొత్తం అంతా క్లియర్ చేశారు అని మీరు చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి చూస్తే మాత్రము అంత కోలాహలంగా అంటే నార్మల్ గానే ఉంది, కోలాహలంగా ఏం కనిపించట్లేదు. అంటే జనాలు ఎక్కువగా ఉన్నట్లుగా అట్లా ఏం కనిపించలేదు. సో ప్లెయిన్ గానే ఉంది కాబట్టి సో దీనికి సంబంధించిన ఎంక్వైరీ అయితే జరగాల్సిన అవసరం. అవును, రేపటిలోపు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రిపోర్టింగ్. థ్యాంక్ యూ.